సో హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో మనమైతే కొరుట్ల కిరాయి అయితే పోతున్నాం. సో ఏం కిరాయి అంటే పాపం లాగే దూడకైతే పాపం కాలు ఇరిగిందంట, అక్కడ ఉన్నది. పాపం హాస్పిటల్ అయితే తీసుకుపోతున్నాం. సో ఇదే ఫ్రెండ్స్, పాపం కాలు ఇరిగిందంట, ఒట్ల మీదకి వెళ్ళి జంప్ చేసిందంట, ఎగిరి పాపం కాలు ఇరిగిపోయిందట. సో మనమైతే కొరుట్ల హాస్పిటల్ అయితే తీసుకొని పోతున్నాం. సో లాగదూడకైతే నటరాదు కాబట్టి మేమిద్దరం అయితే పాపం ఆటోలను అయితే ఎక్కించినాం. పాపం కాలు అయితే బాగా ఉబ్బింది. 2 రోజులు అయినట కాలు అయితే తిరిగి. అంబులెన్స్కి అయితే ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే మాత్రం అక్కడికైతే తీసుకుపోరని చెప్పిరట. అప్పడమంతం అయితే ఇంజక్షన్లు అయితే వేసిరట నొప్పి లేకుండా. సో అట్లా ఇట్లా చేసి అయితే ఆటోలో అయితే ఎక్కించినాం. దాని వెయిట్ అంతా ముంగటి కాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దాని పాపం నిలబడలేకపోతుంది ఫ్రెండ్స్. సో మెల్లనైతే జరపైతే ఎట్లయినా ఒక తీరు అయితే ఎక్కిచ్చేసినాం. పాపం దాని అవస్థ అయితే బాగున్నది. పాపం పాలు కూడా ఎక్కుతలేదట. సో మనకైతే డోర్ అయితే వెనుక లేదు కాబట్టి జాలీల డోరు కంపల్సరీ అయితే తాడైతే కట్టుకోవాలా. ఎందుకంటే అది లేస్తే దునకడానికి ట్రై చేస్తుంది కాబట్టి పరేషాన్ అవుతుంది. అందుకనే వెనుక ఒక్కళ్ళు నిల్చుంటారు. కాకపోతే ఎంతకైనా మంచిదని తాడైతే కడుతున్నా. సో తాడు కట్టకపోతే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి తాడైతే కట్టేస్తున్నా. తన కాలు మంచిగా లేకున్నా కానీ పాపం లేస్ అయితే నిల్చుంది. ఇల్లేటో తీసుకపోతుర్రా అని అనుకుంటుంది. ఆటోలు ఎక్కించిన భయంకి అయితే లేస్ అయితే నిల్చుంది. సో మంచిగా తాడైతే కట్టేసిన అది లేస్ అయితే నిల్చుంది 3 కాళ్ళ మీద. సో దానికైతే బాగా అవస్తున్నది ఫ్రెండ్స్. దానికైతే నిల్చుండి వస్తలేదు. పొద్దున్న తనుగుతోనైతే కట్టేయాలా. దానికి నిలవాళ్ళు రాకున్నా కానీ పాపం ఆటో భయంకి అయితే పాపం లేస్ అనేది నిల్చుంది. సో ఎంతకైనా మంచిది అని అయితే తనుగుతోనైతే కట్టేసినాం. ఎందుకంటే పోగానైతే పాపం ఎగిరింది దునుకుతో చేస్తే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి తనుగుతోనైతే కట్టేసినాం ఆటోలో. సో బయలుదేరినాం మేమైతే కొరుట్ల. సో మనమైతే కానపూర్ దాకానైతే వచ్చేసినాం. సో నెమ్మదిగానైతే వెళ్ళిపోదాం. మెట్పల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది మెట్పల్లి ఎంట్రన్స్లో ఉన్నాం. సో ఇంకొక అర్ధగంటలో అయితే చేరుకుంటాం కొరుట్ల. సో ఇదైతే హాస్పిటల్, ఇదే కొరుట్ల. మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో ముంగడ గేట్ దగ్గర వాచ్మెన్ అయితే ఉంటాడు. ఆ వాచ్మెన్ అయితే మన బండి నంబరు, మన అడ్రస్, మన ఫోన్ నెంబర్ అవన్నీ అయితే రాసుకుంటాడు. సో ఇదే ఫ్రెండ్స్, వీళ్ళందరూ అయితే డాక్టర్లు అయితే కాదు, వాళ్ళందరూ స్టూడెంట్స్. సో ట్రైనింగ్ అయితే తీసుకుంటుర్రు. మనమైతే టోకెన్ దగ్గరికి అయితే పోయినాం. టోకెన్ అయితే తీసుకుంటుర్రు మనోళ్ళు చూపించేందుకు. అందరు స్టూడెంట్స్.
లాగే దూడనైతే ఆటోలోనే ఉన్నది. టోకెన్ తీసుకొచ్చినాక లాగే దూడనైతే దించమన్నారు. సో టోకెన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఇందులో ఒక పెద్ద మేడం అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ అయితే బర్రెకైతే తోక ఇరిగిపోయిందట. ఆ తోకకైతే సిమెంట్ పట్టేస్తున్నారు. సో మన లాగనైతే కిందికి దించేసినాం ఆటోలో నుండి. సో దాన్ని లాగనైతే చూసిన తర్వాత బ్యాండేజ్లు అవి అయితే రాసిర్రు. సో మెడికల్కి అయితే కొంకచ్చుకపోర్రు అన్నారు. అందులోనైతే మెడిసిన్ లేవట దానికి సంబంధించినవి. మెడిసిన్కి అయితే ఇటు కొరుట్ల లోపలికి అయితే వచ్చేసినాం మేము. సో మందులు అయితే తీసుకొని వచ్చేసినాం. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి వైర్ అయితే సపోర్ట్ పెట్టేసిర్రు. సో మేడం అయితే బ్యాండేజ్ అయితే కుట్టేస్తుంది. అందులో కాలుకి చుట్టే మేడం అయితేనే డాక్టరు, పెద్ద మేడం అంట. వీళ్ళందరూ అయితే స్టూడెంట్స్ అంట. సో ట్రైనింగ్ అయితే తీసుకుంటారు ఇక్కడ కాలేజీలో. ఎక్కడెక్కడి నుంచి అయితే ఇక్కడికైతే అన్ని రకాల జంతువులు అయితే తీసుకొని వస్తారు. లాగకైతే కట్ట అయితే కట్టేసిర్రు, పట్టేసింది మేడం. సో మనం ఆటోలో ఎక్కించుకొనిగా వెళ్ళిపోమన్నది. సో మళ్ళీ నెల రోజుల తర్వాత రమ్మన్నది. అది ఇప్పేస్తా అన్నది. సో దానికైతే సపోర్ట్ అయితే వేసి కట్టేసిర్రు. నెల రోజులు టైం చెప్పింది మేడం. సో దీనికైతే నొప్పి ఉంటుంది కాబట్టి ఇంజక్షన్లు అయితే నొప్పి లేకుండానైతే వేస్తున్నారు. ఇంజక్షన్లు ఒక 3 ఇంజక్షన్లు అయితే వేసేసిండు. సో నెమ్మదిగానైతే మన ఆటోలోకి అయితే ఎక్కించుకోమన్నారు. నెమ్మదిగానైతే ఆటోలోకి అయితే ఎక్కిస్తున్నాం. సో జాగ్రత్తనైతే తీసుకొని పొమ్మన్నారు. మెల్లగానైతే ఇంటికైతే వచ్చేసినాం లాగని దోలుకొని. సో అది దునకాలని ట్రై చేస్తుంది కానీ పాపం దాన్ని కట్ అయితే కట్టిరు. మెల్ల లేచింది వచ్చినాక. మెల్లగానైతే కిందికైతే దించుతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్.